యాక్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి, ఎక్కువగా యూత్ని చూస్తుంటారు మీరు. ఈ యాక్సిడెంట్స్ జరిగినప్పుడు ఎముక విరిగినప్పుడు మధ్యలో రాడ్స్ వేస్తాం అంటారు, రాడ్స్ వేస్తారు. చాలామంది బాడీలో రాడ్స్ అలాగే ఉంచేస్తూ ఉంటారు. అసలు ఈ రాడ్స్ స్టోరీ ఏమిటి? ఎందుకని రాడ్ వేయాలి? అంటే ఎముక అతుక్కోవడానికి ఏమైనా వేయాలా? ఒక లేమ్యాన్కి ఈ విషయం తెలియాలి అంటే ఏం చెప్తారు? యాక్సిడెంట్స్ జరిగినప్పుడు, ఎముకలు ఫ్రాక్చర్ అయినప్పుడు. రమణ గారు, మీరు అడిగిన క్వశ్చన్కి రాడ్లు, ప్లేట్లు, స్క్రూస్ ఇక రకరకాల మాటలు మాట్లాడుతూ ఉంటారు. సో హౌ వి జనరలీ డిఫరెన్షియేట్ అంటే రెండు రకాలుగా ఉంటాయి ఇంప్లాంట్స్. ఒకటి నెయిల్ అంటే మన వాడక భాషలో రాడ్, రెండోది ప్లేట్. సో ఈ రకంగా ఇప్పుడు చూడండి, ఇది ఫోరామ్ అంటే మనకు మోచేతిలో ఉన్న రెండు ఎముకలు విరిగిపోతే కనుక, సింపుల్ ఎగ్జాంపుల్ లాగా ఈ రకంగా విరిగినప్పుడు ముక్కలు ముక్కలు అవుతాయి. ఎన్ని పీసెస్ అయిన దాన్ని బట్టి అది సింపుల్ ఫ్రాక్చరా, కాంప్లికేటెడ్ ఫ్రాక్చర్ అన్నట్టుగా డిఫరెన్షియేట్ చేస్తాం. ఇప్పుడు వీటి అవసరం, ఆపరేషన్ చేయాల్సిన అవసరం ఉందా లేదా అనే క్వశ్చన్కి ఒక ఆన్సరు, ప్రతి ఎముక ఫ్రాక్చరు ఆపరేషన్ కోరుకోదు, మనం చేయరు కూడా, అవసరం లేదు. నాన్ ఆపరేటివ్ ట్రీట్మెంట్ అంటే రెస్ట్ ఇవ్వడం, ప్లాస్టర్ వేయడం, కొన్నిసార్లు సింథటిక్ ఫైబర్ గ్లాస్ కాస్ట్ వేయడం, దానివల్ల ఎముకని పట్టి ఉంచడం వల్ల ఎముక పొజిషన్ బాగుంటే ఆపరేషన్ అవసరం లేకుండా మానిపోతుంది. ఆపరేషన్ ఏ పక్షంలో చేస్తాం? ఈ బోను ఇప్పుడు విరిగింది, మీరు అబ్జర్వ్ చేయండి, ఇది విరిగింది కానీ పొజిషన్ బాగుంది, కాబట్టి దీనికి ఆపరేషన్ అవసరం లేదు. దీనికి ప్లాస్టర్ వేయడం లేకపోతే రెస్ట్ ఇవ్వడం, ఏదో ఒక రకంగా ఎక్స్టర్నల్ స్ప్రింట్ పెట్టడం కవర్ అయిపోతుందండి. ఖచ్చితంగా ప్రతి ఎముక ఫ్రాక్చర్ ఆపరేషన్ అవసరం పడదు, కూడా వేయక్కర్లేదు, అవసరం లేదు. మనం ఎందుకు చేస్తాం ఆపరేషన్? ఇప్పుడు ఇలాంటి పొజిషన్ బాగుంది, ప్లాస్టర్ వేస్తాం, సరిపోద్ది. కొన్ని కేసుల్లో ఇప్పుడు ఇదే ఫ్రాక్చర్ ఆన్ అన్ యావరేజ్ 4 వారాల నుంచి కొన్ని ఫ్రాక్చర్స్ 4 నెలల దాకా పడతాయి, బట్ యావరేజ్ గా 6 నుంచి 5 వారాలు. ఇప్పుడు ఇదే ఫ్రాక్చర్ ఇలా డిస్ప్లేస్ అయింది అనుకోండి, కదిలిపోయింది, ఇప్పుడు దీని పొజిషన్ బాగాలేదు, ఇది ప్లాస్టర్ తో సెట్ అవ్వదు. సో ఇలాంటప్పుడు బోన్ క్రాక్ అంటారు, అదే రైట్. క్రాక్ ఇప్పుడు క్రాక్ అవ్వడం అనేది ఫస్ట్ ఈవెంట్. క్రాక్ అయిన తర్వాత ఇది ఎంత డిస్ప్లేస్ అయింది అంటే ఎంత కదిలిపోయింది, ఎంత తిరిగిపోయింది, ఇది చూసి డిస్ప్లేస్మెంట్ బాగా ఎక్కువ ఉండి ఎక్కువ తిరిగిపోయినవి అలాంటివి బోన్స్ అతుక్కోవు. అలాంటి కేసుల్లో మనం దాన్ని ఫిక్స్ చేస్తాం. ఏ రకంగా? ఇప్పుడు చూడండి, ఇది మోకాలు, ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా. ఇప్పుడు ఈ విరిగిపోయింది, కదిలిపోయిన ఎముకని కూర్చోబెట్టి ఈ రకమైన ప్లేట్, దీన్ని ప్లేట్ అంటాం, ఈ ప్లేట్ తో ఫిక్స్ చేసి పెడతాం. అంటే ఇప్పుడు ఇది అవుటర్ సైడ్ వేస్తారు, అవుటర్ సైడ్ పెడతాం. ఈ అవుటర్ సైడ్ సర్ఫేస్ పైన పెట్టేదాన్ని ప్లేట్ అంటాం. ఇప్పుడు చూస్తే ఇది కింది బోను, దీనికి ఒక ఇటువైపులో ఒక ప్లేట్, ఇటువైపు ఒక ప్లేట్ ఉంటాయి. ఆ ప్లేట్ ఒక్కసారి రైట్ చూడండి, ఆ ప్లేట్, పై ప్లేట్. yes sir, this is the plate, అది ప్లేట్. yes sir, రైట్. ఇప్పుడు కొన్నిసార్లు ఏం చేస్తామంటే, ఇప్పుడు ఈ ఎముక చూడండి, దీంట్లో హోల్ లాగా కనిపిస్తుందా? దీన్ని మెడులరీ కెనాల్ అంటారు. ఇందులో ఎముక మధ్య ఉంటది. కొన్ని లాంగ్ బోన్స్ కి మనం పైనుంచి ప్లేట్ పెట్టకుండా మధ్యలోంచి నేల్ పెడతాం. దీన్నే మీరు అన్నారు కదా రాడ్, ఆ ఎముక మధ్యలోంచి పంపిస్తాం. అదిగా మీరు వాడక భాషలో రాడ్, ఆర్థోపెడిక్ భాషలో నెయిల్. అంటే అది ఫ్యూచర్ లో తీసేయచ్చు, రైట్.